వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలూఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎయిట్ 70 కార్యక్రమానికి స్వాగతం. మెగా ఎయిట్ 70లో ఈరోజు మన స్పెషల్ గెస్ట్ సమీర్ గారు. చిరంజీవి గారంటే వీరాభిమానం. ఆయనతో ఉన్న ఎన్నో మధురానుభూతులను ఈ రోజు మనతో షేర్ చేసుకోబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ సమీర్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. సూపర్. నాకు తెలిసి దాదాపుగా 30 ఏళ్ల సినీ ప్రస్థానం, కరెక్టేనా? అంతే. ఓకే. సో యాక్చువల్లీ చెప్పాలంటే 32, 33 దాదాపుగా అన్నాను. అందుకే అంటే ఫుల్గా కంప్లీట్గా అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసిన ఫిల్మ్ మౌన పోరాటం. సో దట్ ఈస్ అరౌండ్ 92 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే. అసలు ఎలా అంటే జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? ఎలా అనిపించింది? ఎందుకు ఇలా ఈ మూవీ ఇండస్ట్రీలోకి రావాలనిపించింది? మూవీ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించిందా? కారణం ఇక్కడ ఓకే. బాస్ ఇస్ ద రీజన్. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ నేను. ఆయన సినిమా అంటే కొన్ని కోట్ల మంది లాగే నేను కూడా ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను, ఆయన్ని ఇమిటేట్ చేస్తూ ఆయన్ని అంటే ఆ ఆరాధన అలాగే ఉండిపోయింది అనమాట. ఈజ్ లైక్ డెమి గాడ్ ఫర్ మీ. ఓకే. ఆయనలాగా డ్రెస్ అవుతూ ఆయనలాగా కొంచెం ఇమిటేట్ చేస్తూ అలా. నాకు ఇందా నుంచి ఒకటి డౌట్ ఉంది. అంటే ఆ స్పెట్స్ ఉంచాలి. చెప్పా కదా నేను బాస్. లుక్ హియర్, ఓ లుక్ దేర్, వి ఫాలో బాస్. బాస్ పెట్టుకున్నారని మీరు అంచుకున్నారా? అంతే. ఓకే, సూపర్. అయితే అలా ఇంకా ఆయన సినిమాలు ఫస్ట్ అంటే ఇప్పుడు నేను ఒకటే నాకు అనిపిస్తుంది ఏంటంటే చిరంజీవి గారిని అంత ఇష్టపడి చిన్నప్పటి నుంచి ఇష్టపడి దాని తర్వాత ఆయనతోటి యాక్ట్ చేసే అదృష్టం దొరకడం అనేది నాకు ఇట్స్ మై ఏదో నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం. అది అందరికీ కుదరదు కదా, అందరికీ రాదు కదా, చాలా తక్కువ మందికి. ఎవరెవరైతే ఇప్పుడు చిరంజీవి గారితో పర్సనల్ అసోసియేషన్ ఉందో వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు కదా. ఇష్టపడిన హీరో తోటి యాక్ట్ చేయడం అనేది. ఇప్పుడు చిరంజీవి గారికి లక్షల కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కనీసం ఆయన ఒకసారి చూస్తే చాలు అనిపిస్తుంది పాపం. ఒకసారి చూస్తే చాలు, ఒకసారి ముట్టుకుంటే చాలు, ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, ఇప్పుడు అంటే ఒక సెల్ఫీ తీసుకుంటే చాలు అని చాలా లక్షల కోట్ల మందికి ఉంటుంది. కానీ మనం ఆయనతోటి స్క్రీన్ మీద ఆయనతోటి కనిపించామనంటే దట్ ఈస్ అంతకన్నా ఇంక వేరే అదృష్టం లేదు కదా. నాకు అది దేవుడు ఇచ్చిన. ఓకే. ఆయన్ని ఫస్ట్ టైం కలిసిన సందర్భం గుర్తుందా ఇప్పుడు? యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం ఏంటంటే అన్నయ్య ఇది ఫస్ట్ సినిమా నేను చేసింది ఇంద్ర అప్పుడు నాకు ఇంకా ఒక 2 డేస్లో షూటింగ్ ఉందనగా ఫిల్మ్ సిటీలో నేను నిద్ర పడట్లేదు నాకు. నేను చిరంజీవి గారి సినిమా చేస్తున్నానా, చిరంజీవి గారితో చేస్తున్నానా? నాకు ఎప్పుడైతే వైజయంతి నుంచి కాల్ వచ్చిందో దత్తు గారి ఆఫీస్ నుంచి, నాకు అసలు ఇది కళ నిజమా? మా చెల్లికి బాగా తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్, చిరంజీవి ఎంత పెద్ద ఫ్యాన్. మా చెల్లి నాతో పాటు చూసింది కాబట్టి దానికి తెలుసు. అండ్ మా చెల్లి అయితే ఎగిరి గెంతేసేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పేసి మా అన్నయ్య ఈజ్ డూయింగ్ విత్ అన్నయ్య. చాలా అసలు చాలా ఇదైపోయింది, ఎమోషనల్ అయిపోయింది చాలా. ఎంత మా ఇంట్లో అందరికీ తెలుసు నేను చిరంజీవి గారికి ఎంత పెద్ద ఫ్యాన్. సో వాళ్ళందరూ కూడా అరే కంగ్రాచులేషన్స్ రా, నువ్వు అనుకున్నది అంటే నేను అనుకున్నది సాధించేసానని, ఇంకా అది సాధించడానికి ఇండస్ట్రీకి వచ్చాను అన్నట్టుగా ఇంకా మా ఇంట్లో. సో ఇందిరా షూటింగ్కి వెళ్ళాను. ఇందిరా షూటింగ్కి వెళ్తే పొద్దున్న షూటింగ్ జరుగుతుంది మాది, బాస్ కనిపించట్లేదు. ఇంకా చూశాను, మధ్యాహ్నం వరకు చూశాను, సాయంత్రం అయిపోతుంది, షూటింగ్ జరిగిపోతుంది, బాస్ రావట్లేదు. ఇంకా బి గోపాల్ గారు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ అన్నయ్య రావట్లేదండి వాళ్ళు లేరమ్మా, న్యూజిలాండ్లో ఉన్నారు, షూటింగ్లో ఉన్నారు, ఆ దాయి దాయి దమ్మ సాంగ్ షూట్లో ఉన్నారు. అయితే మాకు ఆయనతోటి వర్క్ లేదండి. మీది వేరమ్మా, మీది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కదా మీది, ఆయనతోటి ఉండదు. ఎంత బాధపడిపోయానంటే నేను అప్పటికే చెప్పాను కదా, అందరికీ చెప్పేశాను కదా చిరంజీవి గారితో షూటింగే చిరంజీవి గారు. సో అది చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చి న్యూజిలాండ్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే ఆయన వర్క్ ఒకటే కాదు, ఎలా వచ్చాయి షార్ట్స్, ఎలా వచ్చాయి, ఆయనది ఎలా వచ్చింది, సాంగ్ ఎలా వచ్చింది, ఆయన మటుకే కాదు, సినిమాలో అందరిది ఎలా సీన్స్ ఎలా వచ్చాయని చూస్తారు, రష్ చూస్తారు అందరు. అలాగా ఆయన అక్కడి నుంచి వచ్చేసి షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఫిల్మ్ సిటీలో మేము చేసిన షూటింగ్ రష్ చూశారు మా సీన్స్.
రష్ చూసి ఎవరు ఈ కుర్రాడు అని అడిగారు. రాఘవేంద్రరావు గారికి అప్పుడే నేను ఆల్రెడీ శాంతినివాసం చేశాను, దత్ గారికి తెలుసు. సో రాఘవేంద్రరావు గారే నా పేరు చెప్పారు. సమీర్ అని బాగా యాక్ట్ చేస్తాడు, శాంతినివాసం చేస్తున్నాడు. మన రాజమౌళి గారు డైరెక్టర్ శాంతి. అవునవును. సో అందుకనే దీనిలో పెట్టించాను. యాక్చువల్గా శరత్ కుమార్ గారు చేయాలి నేను చేసింది. ఓకే. ఆయన ఏదో బిజీలో ఉండో దేనికో మళ్ళీ మొత్తం మీద నా దగ్గరికి వచ్చింది. అలా చేశాను. చేసిన తర్వాత ఈయన రష్ చూసి ఒకసారి మోహన్ అని ఆయన మేనేజర్ని పిలిచి ఫోన్ చేయ ఒకసారి అబ్బాయికి ఫోన్. నాకు డైరెక్ట్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను మోహన్ అండి, చిరంజీవి గారు మేనేజర్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి, ఒకసారి బాస్ మాట్లాడతారంట అని. అంతే షివరింగ్, చేతులు షివరింగ్ అయితే, హలో అమ్మా సమీర్ కదా, వెరీ నైస్ అమ్మా, చాలా బాగా చేసావు, వెరీ నైస్, చాలా ఇంటెన్స్గా బాగా చేసావు, వెరీ నైస్. నోట్లో మాటలు రావట్లేదు నాకు. ఓకే. జస్ట్ 2 minutes మాట్లాడారు కానీ ఒకసారి కలుద్దామా ఈసారి, కమ్ డౌన్ టు లొకేషన్ ఏదో చెప్పారు. అలా అన్నయ్య వస్తాను తప్పకుండా, అని మీరు లేరు, మీరు షూటింగ్లో, మీ కాంబినేషన్ అనుకున్నాను అంటే, లే చేద్దామా వాట్ ఈస్ దేర్ అన్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఎప్పుడు ఫస్ట్ కలిశాను అని అంటే టాగూర్. ఫస్ట్ టైం బాస్ తోటి షూటింగ్ అంటే టాగూర్. ఆ టాగూర్లో ఏంటంటే ఆ సీన్ ఓన్లీ మా ఇద్దరికే, వేరే ఆర్టిస్ట్ లేరు, ఓన్లీ హీరో గారు నేను, అంతే, ఇంకెవ్వరు లేరు. ఆ రోజు చాలా భయపడ్డాను యాక్చువల్లీ. ఆయన ముందు నిల్చుని అంటే నాకు ఆ ఫ్లాష్ బ్యాక్లన్నీ, ఎగరాన మూడు, గ్యాంగ్ లీడరు, నేను గేట్లు ఎక్కడాలు, పూల దండలు వేయడాలు, నా చెప్పులు పోవడాలు, బట్టలు చిరిగిపోవడాలు, ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు. నేను ఎప్పుడు డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు చెప్పాలి, ఇంక ఇలా అయితే తీసేస్తారు భయం, అదన్నీ మర్చిపోయి ఇంకా లేదు, కాన్సన్ట్రేట్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఇది అని చెప్పి ఆయనతో చేస్తున్నాం అని అనుకుని, ఇంకా డైలాగ్ నాది ఒక పేజ్ డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుంటుంది, అది చేసినప్పుడు ఆయనతో, దట్ ఈస్ ద ఫస్ట్. అప్పటికి నేను టెలివిజన్లో బిజీగా ఉన్నాను. ఓకే. బిజీగా ఉంటే ఇప్పుడు బాస్ ఎందుకు అంత బాస్ అయ్యారు అంటే, ఈ మెగాస్టార్ లెవెల్కి ఎలా వచ్చారు అంటే, ఆ రోజే చూశాను నేను. ఈ స్క్రీన్ మీద మనం డెమిగాడ్గా మనం ఆరాధించడం, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆయన మనస్తత్వం ఎంత సెన్సిటివ్ అంటే, ఎంత ప్రేమిస్తారంటే కో ఆర్టిస్టులు కానీ ఆయన ఫ్యాన్స్ని కానీ. అండ్ నేను టెలివిజన్లో చాలా బిజీ అని కనుక్కున్నారు ఎవరినో. చాలా టెలివిజన్లో చాలా బిజీ అండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు వీళ్ళు 3-4 డైలీ సీరియల్ అవి ఇవి చేస్తుంటారు, ఇది అదే. ఓ అవునా అబ్బా, ఓకే అది గుర్తుంది ఆయనకి. గుర్తుండి జనరల్గా ఏంటి, మేమిద్దరం ఆర్టిస్టులు కదా, జనరల్గా ఏంటంటే హీరో గారు షార్ట్లు, ఆయన సెపరేట్ షార్ట్స్ ఉంటే, క్లోజ్ షార్ట్స్ కానీ ఏమైనా ఉంటే తీసేసి పంపించేస్తారు ఫస్ట్, దాని తర్వాత నాకు తీసుకుంటారు. ఆయన అయితే నో ఫస్ట్ సమీర్ గారిది తీసి పంపించండి. ఓకే. నేను ఇంకా 2 months ఇదే సినిమా చేస్తుంటానయ్యా, ఆయన బోల్డ్ అని సీరియల్స్ అవి ఉన్నాయంట, టెలివిజన్ చాలా బిజీ అంట, ముందు ఆయన తీసి పంపించండి అని ఆయన కూర్చున్నారు, వెయిట్ చేశారు. అసలు అది మామూలు విషయం కాదు. ఆయన నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన షార్ట్స్ తీయించుకొని అప్పుడు వెళ్ళారు. ఎవరుంటారు అలా జనరల్లీ, దట్ టు టాప్ మోస్ట్ అసలు హీరో, అదే కో ఆర్టిస్టులకి కూడా అంత వాల్యూ ఇచ్చి అలా మాట్లాడారు అంటే రియల్లీ గ్రేట్ అనమాట. అంటే అసలు ఎలా అనిపించింది మీకు అప్పుడు? అంటే గూస్ బంప్స్, అది ఇప్పుడు ఫ్యాన్ మూమెంట్ కదా, ఇంకా అంతకన్నా ఇంకేముంటుంది. చాలా చాలా అంటే చాలా అభిమానం ఆయన అంటే. అలాంటిది నా గురించి ఆయన ఆగిపోయి, లేదమ్మా నువ్వు కంప్లీట్ నీది చేసామని చెప్పాను, నీది కంప్లీట్ చేశాక నాకు చేస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇందాక మీ మాటల్లో విన్నాను, అంటే గరానా మొగుడు ఇవన్నీ ఫస్ట్ రోజు చూసిన బ్యాచ్ అని నాకు అర్థమైపోతుంది. సో ఇప్పుడంటే సినిమా చూడడం కొంచెం ఈజీ అయిపోయింది, ఆన్లైన్ బుకింగ్స్ ఇవన్నీ. ఒకప్పుడు బాస్ సినిమా ఫస్ట్ డే చూడాలంటే ఒక యుద్ధం చేయాలంటారు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మీద ఏదైనా మర్చిపోలేంది? అయ్యో చాలా, ఒకటా రెండా, చాలా. అసలు మాకు ఫస్ట్ డే మార్నింగ్ షోకి బెనిఫిట్ షోలు ఉండేవి కదా అప్పుడంతా. బెనిఫిట్ షో టికెట్ దొరికితే అప్పట్లో ₹1,00,000 లాటరీ కొట్టినట్టే, లాటరీ కొట్టినట్టు టికెట్ దొరికిందంటే. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు ఈ పెట్టడానికి. ఇప్పుడు బాహుబలి టికెట్ దొరికిందని ఎలా పెట్టారు జనాలు, అలా ఎన్ని బాహుబలిలు ఆయన చేసినవి అలా. సో మాకు ఒకటి కాదు, రెండు కాదు,
ఈ అరటి బోదలు కట్టడం ఏంటి, పెద్ద పెద్ద దండలు కట్టడం ఏంటి, అసలు గేట్లు ఎక్కి దూకేయడం ఏంటి, గేట్ చాలాసార్లు ఆ ఊచలు గుచ్చుకుపోయేవి ఆ గేట్ పైన, ఇలా గేట్ ఇలా తెరవడం ఏంటి, అసలు వైజాగ్ మాది యాక్చువల్లీ. సో రకరకాల థియేటర్, జగదాంబ కానీ, శరత్ సంగం శరత్ కానీ, ఇవన్నీ బాగా గుర్తు. ఆ గేట్ ఇలా తీయడం ఏంటి, అసలు నలిగిపోయి ఇలా ఉండేవాళ్ళం. ఇలా అందరూ అలాగే ఉండి నేను ఒక్కదాన్ని. లాస్ట్ కి ఏంటంటే టికెట్ దొరికితే అన్ని మర్చిపోతారు. అంతే కదా మరి, అంతే అన్ని మర్చిపోవడమే. అన్ని సినిమాలు చూసారా? అన్నీ ఆఫ్ కోర్స్, ఏదో వదలను, స్టార్టింగ్ టు ఇప్పటి వరకు ఎవ్రీథింగ్. నేను ఇంకా అన్నయ్య పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు సినిమాల నుంచి తప్పుకున్నారంటే నేను అప్పుడే 5-6 సినిమాలు చేశాను అన్నయ్యతోటి. ఓకే, అప్పుడే కరెక్ట్గా ఆయన గ్యాప్ ఇచ్చారు. అయ్యో ఎంత ఫీల్ అయ్యాను, లేకపోతే ఈ పాటికి ఒక 10-15 సినిమాలు అయిపోయేవి చేస్తుండేవాడిని. మళ్ళీ వెయిటింగ్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ. ఓకే, ఆల్రెడీ ఇప్పటికి మీరు 5-6 మూవీస్ చేస్తున్నారు. సో సెట్లో ఎలా ఉంటారు? మామూలుగా సీరియస్గా ఉంటారా లేకపోతే ఫన్? అసలు అయ్యో చాలా జోవియల్, హీఈస్ వెరీ 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 జోవియల్. ఆయనకి ఏంటంటే సెట్లో ఒక ఇన్సిడెంట్, అది చెప్పాను అనుకుంటాను, చాలాసార్లు చెప్పాను, బట్ ఐ డోంట్ మైండ్ రిపీటింగ్ ఇట్. చెప్పండి మళ్ళీ ఒకసారి. అది జై చిరంజీవి షూటింగ్ అప్పుడు ఆయన జనరల్గా ఏంటంటే కొత్తగా ఎవరైనా కనపడుతున్నారు, ఎవరైనా డిఫరెంట్గా ఉన్నారు, ఏమైనా ఇప్పుడు కొత్త సపోజ్ ఒక గ్యాడ్జెట్ ఉందనుకో, ఇది ఎలా వర్క్ చేస్తుందో ఆయన తెలుసుకోవాల్సిందే. ఓకే, ఆయనకి చాలా ఇంట్రెస్ట్ గ్యాడ్జెట్స్ అది. అలాగే ఆయనకి ఏంటంటే ఒక మనుషులు ఎవరైనా కూడా ఆయనకి ఏదో డిస్టర్బింగ్గా అనిపించారు అంటే ఇమీడియట్గా అది సాల్వ్ చేసుకోకపోతే ఆయనకి ఉండలేరు, ఆయన ఉండలేరు. సో నాకు జై చిరంజీవి షూటింగ్ అప్పుడే ముందు రోజు నేను అందరికీ ఇన్ఫార్మ్ చేసి మాల వేసుకోవడానికి వెళ్ళాను. మాల వేసుకుంటున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ మాల వేసుకుంటున్నాను. మార్నింగ్ కొంచెం 9 o'clock వస్తానండి, 7కి రాలేను. మీరు మాల వేసుకుంటారా? నేను అయ్యప్ప మాల వేసుకున్నాను, 5 సార్లు వేసుకున్నాను, 5 times వేసుకున్నాను. ఇదే ఇలాంటి డౌటే వచ్చింది బాస్ కూడా, నేను చెప్తాను, ఇలాంటి డౌటే వచ్చింది. సరే మాల వేసుకోవడానికి వెళ్ళాను, అది ఆయనకి ఇన్ఫార్మ్ చేశారో చేయలేదో నాకు తెలీదు. బట్ ఏంటంటే నెక్స్ట్ డే షూటింగ్ నాకు కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి. నేను ఫోన్ ఎత్తితే ఎక్కడండి సమీర్ గారు, హీరో గారు వచ్చారు, వెయిటింగ్ అన్నారు. ఫాస్ట్గా వెళ్ళాను సత్యసాయి నుంచి డిపిఎస్ స్కూల్ దగ్గరికి, ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని వెళ్తే ఫాస్ట్ అందరూ ఏంటంటే ఇవాళ అయిపోయాడు, హీరో గారు తిడతారు అని అందరూ చూసారు. ఆయన దగ్గర ఏమా ఓయో అని ఏమనలేదు, అయిపోయింది. షూటింగ్ జరుగుతుంది. సడన్గా ఆయన డైరెక్టర్ విజయభాస్కర్ గారు ఒకసారి సమీర్ ఇది నాకు ఎంత టైం ఉందని అడిగారు. 15 minutes ఉంది సార్, సమీర్కి కూడా టైం ఉందా? ఆయన కూడా మీతో పాటే అండి షార్ట్ అంటే, సమీర్ ఒకసారి రమ్మా అన్నారు. నాకు ఎందుకంటే నేను లేట్గా వచ్చాను కదా, అది ఇప్పుడు తిడతారు, అయిపోయింది. క్యారవాన్ దగ్గరికి వెళ్ళి ఆ కుర్రాడు ఎవరు ఉంటే, దత్తు గారు వచ్చినా సరే ఒక 10 minutes డిస్టర్బ్ చేద్దాం అని చెప్పేశారు. ఇంకా నాకు లోపల టెన్షన్, ఇంకా అంటే నాకు ఇష్టమైన వ్యక్తి నన్ను ఏమైనా మాట అనేస్తే ఇంకా నాకు లైఫ్ స్టాప్ అయిపోతుంది అక్కడే, భూమి ఇలా కనపడిపోయి లోపలికి వెళ్ళిపోయి. సో ఆయన పిలిచి ఏదామ్మా కూర్చో, ఏంటి హవయ్యూ ఎలా ఉన్నారు అంతా, నువ్వు సమీర్ అని నీ పేరుంది, నువ్వు తెలుగు ఇంత బాగా మాట్లాడుతావు, నువ్వేమో మాల వేసుకున్నావు, అయ్యప్ప మాల, నాకేమి అర్థం కావట్లేదు, నాకు ఈ కన్ఫ్యూజన్ ఉంటే నేను వర్క్ చేయలేను, సగం మైండ్ దాని మీదకి ఫోకస్ వెళ్ళిపోతుంది. సో ఏంటి అసలు వాట్ ఈస్ ద స్టోరీ అంటే నేను అప్పుడు చెప్పాను. యాక్చువల్లీ మా ఫాదర్ ముస్లిం అండి, మా మదర్ బ్రాహ్మణ్. యాక్చువల్లీ మా ఫాదర్ ముస్లిం, మా మదర్ బ్రాహ్మణ్. సో 2 different బాంబే స్టోరీ అన్నమాట, టవర్ రివర్స్లో. చెప్పాక అప్పుడు ఆయన ఓ మై గాడ్ వాట్ అ కాంబినేషన్ ఇది అది. ఆయనకి ఆ ఇన్సిడెంట్ నేను మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. చాలాసార్లు చెప్పాను ఇది, బట్ ఎప్పటికీ చెప్తాను. ఎప్పటికీ అంటే ఫ్రెష్ గానే ఉంది. అంటే మీరు రుద్రాక్ష కూడా వేసుకున్నారు, చాలా మందికి ఉంటుంది డౌట్, నేమ్ సమీర్ అన్నారు, మరి మీరు అంటే ఆ స్టోరీ ఎంతమంది తెలుసులేదు కానీ రుద్రాక్ష చూసేవాళ్ళు కూడా అనుకుంటారు అరే రుద్రాక్ష వేసుకున్నారు ఏంటి అని, చాలా మంది డౌట్ ఇప్పుడు క్లియర్ అవుతుంది. అంతే కదా, బట్ చాలా మందికి ఉంది ఆ డౌట్. నేను కాస్ట్, నేను అది దాన్ని గౌరవిస్తాను, దీన్ని గౌరవిస్తాను, ఆల్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ ఈక్వల్, నాకు అది ఏం లేదు, ఎప్పుడు లేదు. ఓకే, సో మీరు అన్ని సినిమాలు కవర్ చేశానన్నారు. బాస్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ, మూడ్ బాగుంది, ఈ సినిమా చూడాలి లేకపోతే ఈ సాంగ్ ఎంజాయ్ చేయాలి అనేలాగా ఏది? చాలా అలా ఒకటి కాదు. నేను చంటబ్బాయి ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. ఆయన కామెడీ కింగ్ ఆయన యాక్చువల్లీ.
అందరూ చాలా మాస్ హీరో ఒక ఇది అని అంటారు, కానీ మా కామెడీ కింగ్, హీఈస్ కామెడీ కింగ్. నేను చంటబ్బాయి చాలాసార్లు చూశాను. నేను గ్యాంగ్ లీడర్ నాకు చాలా ఇష్టమైన సినిమా, చాలాసార్లు గరణమ్మ కూడా చాలా ఇష్టమైన సినిమా, 100 సార్లు చూసాను. ఎన్నిసార్లు చూసాను లెక్కలు లేవు నాకు. ఇంకా నావే ఇంకా తక్కువ చూసానేమో, నేను ఆయనతో వర్క్ చేసిందే తక్కువ చూసానేమో, కానీ ఇంత ముందు రౌడీ అల్లుడు ఈ సినిమాలన్నీ అసలు రిపీటే ఇంట్లో కంటిన్యూ. ఓకే, అంటే మీరు 5-6 మూవీస్ చేశారు. ఓకే, కొంతమంది నార్మల్ ఆర్టిస్టులకి ఏంటంటే కొన్ని ఛాన్సెస్ చేయడానికి దగ్గరకు వచ్చి డ్రాప్ అయినవి, లేకపోతే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయినవి, ఇలా కొంతమందికి ఉంటాయి. అలా మీరు ఏదైనా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని మిస్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అదేం లేదు, లేదు అమ్మో, నేను మీద పడి రక్కేస్తాను. అలాంటిది మిస్ అయ్యేది నేను వెళ్ళి ధర్నా చేస్తాను అక్కడ కూర్చుని. లక్కీగా అలాంటిది లేదు, అలా జరగలేదు. సో అన్ని అనుకున్నట్లుగానే ఆయనతో యాక్ట్ చేశారు. ఎస్ ఎస్ ఎస్. ఓకే, నేను యాక్చువల్గా జై చిరంజీవి జరుగుతున్నప్పుడే సైమిల్టేనియస్గా శ్రీరామదాస్ అవుతుంది. ఓకే, శ్రీరామదాస్లో నేను లక్ష్మణుడు కదా, అవునవును. జై చిరంజీవ నార్మల్ సోషల్ ఫిల్మ్. ఇక్కడ నేను అదే సేమ్ డేలో చేయాల్సి, ఇప్పుడు జై చిరంజీవిలో ఆంజనేయ స్వామి మీద అభిషేకం చేసే షార్ట్స్ ఉన్నాయి కదా, అది జరుగుతుంది వర్క్. ఇక్కడేమో పర్ణశాలల దగ్గర రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉండే ఇది ఇక్కడ జరుగుతుంది. ఇది నేను లక్ష్మణుడు గెటప్ లో ఉన్నాను. ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాలి, ఆ షూటింగ్కి వెళ్ళాలి. మధ్యలో రాఘవేంద్రరావు గారు కాకుండా ఇంకెవరు పంపించలేరు, ఎందుకంటే ఇది హెవీ మేకప్, ఇదంతా తీయాలి. లక్ష్మణుడు గెటప్ హెవీ కదా, ఇదంతా యాక్చువల్లీ బాడీ అంతా కూడా రాముడికి బ్లూ ఉంటుంది కానీ లక్ష్మణుడికి కూడా బాడీ మ్యాచ్ చేస్తారు మొత్తం అంతా తీయడం, మరి హెవీ విగ్గులు అది అంతా. అది ఆయన రాఘవేంద్రరావు గారు ఎలా పంపించారో నాకు అసలు. అట్నుంచేమో ఫోన్ల మీద ఫోన్లు. రాఘవేంద్రరావు గారు, దత్ గారు మంచి క్లోజ్ ఫ్రెండ్స్, చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారు క్లోజ్ బాగా. సో ఆ విధంగా కుదిరింది, కొంచెం మీకు ప్లస్ అయింది అక్కడ. నాకు అది ప్లస్ అయింది, కుదిరింది. రే వాళ్ళు ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు, ఇల్లు వచ్చేది. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి అది చేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ లక్ష్మణుడు గెటప్ వేసుకోవచ్చు 2 సార్లు. ఎందుకంటే అక్కడ లైట్ పోతుంది, అది కష్టం అవుతుంది. చాలా మంది జూనియర్స్ ఉన్నారు, 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. చాలా కాస్ట్లీ ఆ రోజు ప్రోగ్రామ్. సో నేను వెళ్ళక తప్పదు, కంపల్సరీ వెళ్ళాలి. జై చిరంజీవి మీకు గుర్తుండి, నా కూతురు మీ బావగారు కదా ఆయన, కూతురే చనిపోతుంది, తన మీద స్టోరీ కదా, అది కంపల్సరీ ఉండాలి. ఇంకా అప్పుడు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుని ఎలాగైనా తీసుకురావాలి సమయం, అప్పుడు అలా వెళ్ళారు. సో బాస్ని స్క్రీన్ మీద ఒక హీరోగా చూసి అభిమానించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ తర్వాత ఆయన వాళ్ళ ఫ్యాన్స్కి అయితే ఏంటి, నార్మల్గా ఎంతో మందికి ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఎస్పెషల్లీ మనకు కరోనా టైంలో కానీ ఎంత హెల్ప్ అయిందో మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు బాస్, మీరు ఎప్పుడైనా కూడా వాటిలో పార్టిసిపేట్ చేయడం కానీ, లేకపోతే అలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎనీ టైం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి వాటికి చాలా వాటికి అటెండ్. ఇప్పుడు ఎలా అంటే చిరంజీవి గారు, నాగబాబు గారు, కళ్యాణ్ గారు, ముగ్గురు సేమ్ మెంటాలిటీ. అంటే కొంత వాళ్ళ దీంట్లో డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ, వాళ్ళ స్టైల్, డూయింగ్ స్టైల్లో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ వీళ్ళు ముగ్గురు సేమ్. ఇప్పుడు కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సేవా కార్యక్రమాలు ఇది కాదు, వీళ్ళందరూ సైలెంట్. వీళ్ళు బయటికి ఫోటోలని వీడియోలు తీసి వాళ్ళకి సేవ్ చేసి, నేను నా ఎదురుగానే నాగబాబు గారు ఆఫీస్లో నా ఎదురుగానే చూశాను నాగబాబు గారిని. ఏదో పేపర్లో చదివారు, ఎవరో ఒక అమ్మాయికి చదువు డిస్కంటిన్యూ చేసేస్తుంది, ఎందుకంటే రిక్షా పుల్లరు ఎవరో వాళ్ళ ఫాదరు డబ్బులు సాయం చేస్తే చదువు ముందుకెళ్తుంది ఇదేదంటే, వాళ్ళ మేనేజర్ ఉంటారు శ్రీనాథ్ అని, ఇమీడియట్గా శ్రీనాథ్ పిలిచి అడ్రస్ కనుక్కో అని చెప్పి వాళ్ళకి డబ్బులు పంపించారు నా ముందరే. అసలు అది వీళ్ళందరికీ ఉంది, ముగ్గురికి, ఈవెన్ చరణ్కి ఉంది. చరణ్ కూడా అంటారు తండ్రికి తగ్గ తనయుడు అంటుంటారు, చాలా దగ్గరగా చూసారు కదా, ఎలా సిమిలర్ క్వాలిటీస్ ఏం గమనించారు? ఈజ్ అ డార్లింగ్, అసలు చెప్తున్నాను కదా, చిరంజీవి గారు ఒక వ్యసనం, ఆయన ఎడిక్షన్, మా అందరికి ఆయన ఎడిక్షన్. చరణ్ కూడా ఇప్పుడు జనరేషన్ అందరికీ అంతే కదా. మాకేంటంటే మా అదృష్టం ఏంటంటే ఆయన ఒక వెలిగిన టైంలో మేమందరం ఉన్నాం, ఆ టైంలో మేము ఉన్నాం, ఆయన ఉన్న టైంలో మేము ఉన్నాం అనేది మాకు ఆనందం. దట్ ఈస్ వేర్ వి ఫీల్ సో హ్యాపీ. మీరు ఒక రేంజ్లో, అంటే ఐ మీన్ ఎంతో మందితో యాక్ట్ చేశారు,
అంటే ఈ క్వశ్చన్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆయన పట్ల మీకున్న ఇంత అభిమానం ఇండస్ట్రీలో ఎప్పుడైనా మైనస్ అయిందా? ఎందుకు అవుతుంది? ఎందుకు అంటే ఏదైనా క్యారెక్టర్స్ రావడంలో కానీ ఎందుకు అవుతుంది? దానికి ఇప్పుడు ఎవరినైనా అభిమానించడం దానివల్ల మైనస్ ఎందుకు అవుతుంది? అదే అసలు అది రాంగ్. అది అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా. అంటే మన లోపల అంటే ఇక్కడ వీళ్ళకి తెలుస్తుంది కానీ బయట ఉన్నటువంటి అభిమానులు ఎలా ఉంటారు అని అంటే ఒక అభిమానుల్లో ఒక హీరో అభిమాని ఇంకో హీరో అభిమాని అనుకోవడం అది ఒక కిక్. అది అంతే. అది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, స్టార్స్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎందుకు అందరూ కలిసే కదా ఉంటారు. ఎవ్రీబడి. ఇప్పుడు మొన్న రీసెంట్ ఫంక్షన్ లో నాగార్జున గారు, చిరంజీవి గారు అంత రీసెంట్ ఫంక్షన్ లో చూసారు అందరూ. అలాగే ఎవ్రీబడి బాలయ్య బయట ఉంటుంది కానీ మన ఇక్కడ లోపల అయితే ఎవరికి ఏముండదు. వాళ్ళందరూ కలిసిపోయినప్పుడు కానీ ఫంక్షన్స్ లో కానీ ఉంటారు. వెంకటేష్ బాబు గానీ అందరూ, బాలకృష్ణ గారు కానీ మీతో కూడా చాలా అంటే మెగాస్టార్ గారు అంటే ఎంత అభిమానం. ఆయన కూడా మిమ్మల్ని బాలకృష్ణ గారు నేను చాలా సందర్భాల్లో చూశాను, చాలా ఫన్ గా ఉంటారు కదా మీతో. చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు కూడా అందరితో బాగా కలిసిపోతారంట కదా. ఏం కలిసిపోతారు అంటే ఏముంది, ఇప్పుడు మనం అంటే ఒక వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. ఏదో మన పిలిచారు కదా, కూర్చోబెట్టారు కదా అని చెప్పి మీద ఇదైపోకూడదు, అడ్వాంటేజ్ తీసేసుకొని మనం మెయింటైన్ చేస్తే ఎవ్రీబడి అందరు ఇష్టపడతారు, అందరు హ్యాపీ కదా. ఏదో నాకు తెలుసు ఆయన ఫోన్ కొడితే వచ్చి అలా తప్పది. సో ఇందాక మీరు అన్నారంటే ఫస్ట్ టైం ఆయన్ని మీరు చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం అన్నారు, కలవాలని చూడాలని అభిమానికి ఎవరికైనా ఉంటుంది. తీరా ఆయనతో నటించారు. ఫస్ట్ టైం ఆయన మీతో మాట్లాడినప్పుడు మీరేం చెప్పలేకపోయారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు. ఇంకో నెక్స్ట్ టైం ఏంటంటే ఆయనతో మీరు యాక్ట్ చేసేటప్పుడు అసలు మొత్తం మర్చిపోయారు. ఐ థింక్ ప్రపంచాన్నే మర్చిపోయి ఉంటారు. సో అసలు ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా మీరంటే నాకు ఇంత ఇష్టం అది ఇది? ఒక్కసారి కూడా ఆయనతో ఏం చెప్పలేదా? లేదు, చెప్పలేను కూడా. నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన చూడగానే అది ఇప్పుడు ఒక ఆరా ఉంటుంది కదా, అది ఉంటుంది చిరంజీవి గారిలో. అది అన్నయ్యకి ఆ ఆరా ఉంది. ఇది నేను ఇంతకు ముందు గమనించింది సూపర్ స్టార్ కృష్ణ గారికి ఉంది. ఓకే. సూపర్ స్టార్ కృష్ణ గారి ఫేస్ ఆయన ఏం చేయక్కర్లేదు, అలాగే ఎంతసేపైనా చూడొచ్చు. ఓకే. బోర్ కొట్టదు. ఒక పాజిటివ్ వైబ్ సమ్ గ్రేస్ ఉంటుంది అంతే. ఆయన అలా ఎంతసేపైనా చూస్తుండొచ్చు. నేను బలాదూర్ అనే సినిమా చేసినప్పుడు కృష్ణ గారితో ఫస్ట్ టైం అప్పుడు యాక్ట్ చేశాను. ఆయన నిజంగానే అలాగే నేను రవితేజ అన్నయ్యతో చెప్పా కూడా, ఈయన అలా చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఏంటి అని. బోర్ కొట్టదు. అలాగే మళ్ళీ అన్నయ్య ఆయన సెట్ లో ఉన్నారంటే ఒక వైబ్రెంట్ గా ఉంటుంది. మీతో ఎలా ఉంటుంది అంటే ఆయన కలిసినప్పుడు యాక్ట్ చేసినప్పుడు మీ ఇద్దరి మధ్య బాండింగ్ కానీ మిమ్మల్ని ఏమని పిలవడం, టాక్స్ అది పిలవడం అంటే గుర్తొచ్చింది. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం, ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఎప్పుడో ఇంద్ర ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడో అంత దూరం నుంచి సారథి స్టూడియోలో ఏదో షూటింగ్లో ఉన్నారు. నేను అంత దూరం నుంచి అన్న దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చా, ఏమన్నా గుర్తుపడతారా లేదా అన్నయ్య, మనం అప్పుడు చేసాము, గుర్తుపడతారా లేదా అది. దగ్గరికి వెళ్ళి సమీర్ అన్న టక్కుమని. అది దట్ ఈస్ మెగాస్టార్. నేను గాల్లోకి వెళ్ళిపోయాను అంతే. ఆ పేరు పిలవంగానే 2 years తర్వాత కలుస్తే ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 100,000 మందిని కలుస్తుంటారు కదా. బట్ దట్ ఈస్ హిస్ నేచర్. చాలా ఎవరికైనా ఇబ్బంది ఉంది, కష్టం ఉంది అంటే ఆడిపోతారు అసలు. అచానికి కెనాట్ స్టాండ్. చాలా మందికి చాలా తెలియదు అన్నయ్య గురించి. ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్. చిన్నపిల్లల వెరీ సెన్సిటివ్. ఒక చిలిపి సందర్భం ఏదైనా ఐ థింక్ అంటే ఆ సెట్ లో అందరికి బయట ప్రేక్షకులకు తెలియని చాలా ఉంటాయి. మీరు ఏదైనా షూట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఆయన్ని కలిసినప్పుడు కానీ ఎన్నో సందర్భాలు ఉంటాయి కదా. ఆయన మీతో మాట్లాడిన మాటల్లో కానీ లేకపోతే మీరందరూ కలిసినప్పుడు ఏదైనా సందర్భం ఎవరికి తెలియంది ఏదైనా షేర్ చేయాలి అంటే. ఇంద్ర 175 days ఫంక్షన్ అవుతుంది. ఇంద్ర 175 days ఫంక్షన్ గుర్తుందా మీకు? కోదాడ దగ్గర జరిగింది, సూర్యాపేట. అక్కడ పెద్ద స్టేజ్ వేశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం, ఆయన కూడా ఉన్నారు. అంత పెద్ద స్టేజ్ ముందర ఉన్న జనాలు ఎక్కడికున్నారంటే వాళ్ళకి ఆ లాస్ట్లో ఉన్నవాడికి స్టేజ్ ఇంత కనిపిస్తుంది. స్టేజ్ అందులో చిరంజీవి ఎక్కడున్నారు ఆయన, చిరంజీవి గారు అయినా సరే ఉన్నారు. అంత ఇసుకేస్తే రాలని జాతలు లక్షల కోట్ల మంది. నేను నా జీవితంలో అంతమంది ఒక దగ్గర చూడలేదు. ఒక కుంభమేళ ఆ టైప్లో ఉన్నారు జనాలు. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు
లక్కీగా మేమంతా స్టేజ్ మీద ఉన్నాం, నేను, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ అన్నయ్య, అంత మొత్తం అందరూ స్టేజ్ మీద ఉన్నాం. అందరూ మాట్లాడుతున్నారు. ఈ షీల్డ్స్ ఇస్తారు కదా, మూవీ షీల్డ్స్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తారు కదా, ఆ కింద నుంచి ఇలా పెద్ద లైన్ ఉంది, డిస్ట్రిబ్యూటర్స్కి షీల్డ్స్ ఇస్తున్నారు అన్నయ్య. ఇన్ని ఇంత లక్షల జనాలు ఆయన్ని ఆ వ్యక్తిని చూడడానికి వచ్చారు, అది ఆయనకి మైండ్లో ఉంది. ఈ షీల్డ్స్ ఇస్తున్నారు, ఇస్తూ ఇలా పక్క నుంచి శ్రీనాథ్ అనేది పిలుస్తున్నారు. పిలుస్తుంటే నేను టక్కని చూసి వెళ్ళాను దగ్గరికి. అన్నయ్య చూడమ్మా, ఆ చెక్ షర్ట్ వేసుకుని వస్తున్నాడు చూడు, అతను బయటికి లాగమని అన్నారు. కింద నావిడ చెక్ షర్ట్ వేసుకుని వస్తున్నాడు, బయటికి లాగమని. ఎందుకు ఏంటి మనం అడగలేం కదా. టక్కన వెళ్ళి పోలీస్ ఆయన ఇన్స్పెక్టర్ గారు ఎవరు ఉంటే ఆ చెక్ షర్ట్ ఆయన్ని బయటికి తీసేయమన్నారండి. అయిపోయింది, ఆయన లాగేశారు, అయిపోయింది. మిగిలిన వాళ్ళు షీల్డ్స్ తీసుకున్నారు, ఫంక్షన్ అయిపోయింది. తర్వాత అందరం బస్సులో వస్తున్నాం రిటర్న్. అన్నయ్య కూడా బస్సులోనే వచ్చారు మాతో పాటు ఇందిరా ఫంక్షన్ తర్వాత. బస్సులో వస్తున్నప్పుడు నేను అన్నయ్యని అడిగాను, అన్న మీరు గుర్తుందా ఇందాక స్టేజ్ మీద ఒక చెక్ షర్ట్ వేసుకుని ఆయన బయటికి లాగమన్నారు, దేనికి? అవును కదా, వాడు వెధవ 6-7 తీసుకున్నాడు వచ్చి, మళ్ళీ లైన్లో నించున్నాడు వాడు అప్పటికే 6-7 తీసుకున్నాడు వాడు షీల్డ్లు, మళ్ళీ లైన్లో నించున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఇంత అన్ని లక్షల మంది వచ్చారు, అది ఆయన మొత్తం అంటే ఎలా గుర్తున్నా, వాడెవడో ఒక షీల్డ్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ ఎవరు, అన్నిసార్లు రిపీటెడ్ గా వాడు వచ్చాడని ఎలా తెలిసిందో, అసలు ఎలా గుర్తుపెట్టారని. అంటే చాలా మంది కలిసినప్పుడు కూడా అంటారు, లక్షలాది మంది ఉంటారు కదా ఆయనకు అభిమానులు, లక్షలాది మంది, కోట్లాది మంది. ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ ఊరి పేరు అలాగే వాళ్ళ పేరుతో సహా పిలిచి బాగున్నావా అంటారంట. అసలు నిజంగా అంటే ఆయన అలా ప్రింట్ చేసుకుంటారేమో మైండ్ లో, ఆయన అభిమానులు అంటే అంత ఇది ఇస్తారు. అలాగే నాకు నేను ఎక్కడో విన్నాను, మీ ఇద్దరి మధ్య దోశకి సంబంధించి కూడా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంట కదా. మా ఇద్దరి మధ్య అని కాదు, నేను ఏదో చిరంజీవి దోశ, అదే షూటింగ్ లో నేను ఒక రెస్టారెంట్ ఉంది, పేరు వద్దులేండి, ఆ రెస్టారెంట్ కి ఎప్పుడు వెళ్ళినా సరే చిరంజీవి స్పాంజ్ దోశ తింటాను అన్నయ్య అని చెప్పాను. అంటే అక్కడ తినడం ఏంట్రా, అది కాదురా అసలు రెసిపీ, అది కాదురా అమ్మ రెసిపీ, అది రేపు ఉన్నావన్న షూటింగ్ లో అని అడిగితే ఉన్నాను అన్నయ్య అన్నాను. రెడ్ అండ్ నేను ఇద్దరం ఉన్నాం, రేపు తెప్పిస్తున్నానులే, ఒక అమ్మకి చెప్తానని చెప్పి అది నేను నెక్స్ట్ డే గుర్తుపెట్టుకొని తెప్పించారు ఇంటి నుంచి. అమ్మగారు చేసింది అది స్పాంజ్ దోశ, రౌండ్ బాక్స్ లో ఉంటుంది, ఒక దోశ, దానిపైన అరిటాకు, నెయ్యి, దానిపైన మళ్ళీ దోశ, అరిటాకు, అలా ఉంటుంది. అసలు కరిగిపోతుంది నోట్లో, అసలు అమేజింగ్ టేస్ట్ అన్నమాట. దానికి సంబంధం లేదు, నేను అప్పటి నుంచి తినడం మానేసి ఇదే అనుకుని అమేజింగ్. ఎక్కడో విన్నాను అదే, మీరు చిరంజీవి దోశ అంటుంటే నేను కూడా అనుకున్నా ఎక్కడా ఏంటి అనేది. మీరు తెప్పించారు, మేము 7 acres లో షూటింగ్ చేస్తున్నప్పుడు గుర్తు పెట్టుకుని, నైట్ షూట్ అది, నైట్ షూట్ జరుగుతుంది, అప్పుడు తెప్పించారు. అంటే బాస్ అంటే డాన్స్ కి ఐకాన్ అంటారు కదా, చూసి స్టెప్పులు వేసిన ఉన్నాయా సందర్భాలు? అయ్యో చాలా, అసలు నా ఫోటో షూటే ఉంది చాలా. ఆయన డ్రెస్సింగ్ లో గరానం, ఇది ఏంటి అదేనా, బంగారు కోడిపెట్ట టైప్ జీన్స్, లాంగ్ కోట్, లోపల పర్పుల్ బనియన్, ఇప్పటికీ గుర్తు నాకు. చాలా మంది అంటుంటారు అంటే డాక్టర్ పోయి యాక్టర్ అయ్యాము అది ఇది అంటుంటారు కదా, మీరేంటి అంటే ఆయన ఇన్స్పిరేషన్ తో వచ్చానన్నారు, అంటే ఫస్ట్ నుంచి ఇలాగే వద్దాము అని అనుకున్నారా? నాకు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఫస్ట్ నుంచి ఉండిందా? సో అందుకే మిమ్మల్ని బాగా పోలీస్ ఆఫీసర్ గా వాడతారేమో సినిమాలో. సరదా దీంతో తీరిపోయింది, బాగా సెట్ అవుతారని వాళ్ళకి కూడా అనిపించి ఉంటుంది. సో అలా అవ్వబోయి అంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారు, సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నారు ఇంకా మీరు? ఇప్పుడు గోపీచంద్ గారిది ఒక ఫిల్మ్ ఒకటి అవుతుంది, నితిన్ ఒకటి, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను, వెళ్తుంది అలా. ఎప్పుడు ఫుల్ బిజీగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, చేయాలి కదా. అన్నయ్య సినిమా ఎప్పుడు అని వెయిటింగ్, చూడాలి. సో ఇప్పుడు మీరు మెగా 870 చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఈ స్పెషల్ కార్యక్రమంలో వారితో ఉన్న అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఈ ప్లాట్ఫామ్ సందర్భం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అప్పుడే అన్నయ్యకి 70 ఏళ్ళు ఏంటి, అప్పుడే 70 ఆయన అంటే నమ్మలేకపోతున్నాను, 70కి రీచ్ అయిపోయారు అంటే. ఆయన ఎప్పటికీ అలా ఆ గ్రేస్ అలాగే ఉంటుంది, ఆ గ్రేస్ అలాగే ఉంటుంది. కలుస్తూ ఉంటారా బర్త్డేస్ అప్పుడు? లేదండి, పెద్దగా ఎప్పుడు అంటే నేను బర్త్డే పర్టికులర్గా బర్త్డే రోజు కలవాలి అది అది ఎప్పుడు వెళ్ళలేదు.
కలవగలమో లేదు, అక్కడ జనాలు విపరీతంగా ఉంటారు, మ్మ్. చెప్పలేరు. అలా ఎప్పుడు వెళ్ళలేదు నేను. మ్మ్. మేము గోవిందుడు అందరివాడిలే షూటింగ్ చేస్తున్నప్పుడు 2-3 టైమ్స్ వచ్చారు అన్నయ్య మ్మ్. లొకేషన్కి. మ్మ్. అలా వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆయన లొకేషన్కి వెళ్ళడం కానీ అంతే తప్ప ప్రత్యేకంగా వెళ్ళి ఎప్పుడు మీటాలి. ఓకే. నాగబాబు గారు ఎక్కువ నాకు బాగా, నాగబాబు గారు బాగా క్లోజ్, మ్మ్. ఎక్కువ నాగబాబు గారితో ఉండేవాడిని. సో అంటే చిరంజీవి గారి అభిమానులు ఎక్కువ మందికి కూడా ఈయన ఒక రథసారథి లాగా మధ్యలో ఉండి నాగబాబు గారు ఫ్యాన్స్ తో బాగా ఈయన కూడా కలవడం, అన్ని షేర్ చేయడం అవును. బాగా చేస్తుంటారంట నాగబాబు గారు. అవునవును, ఆయనే చూసేవాళ్ళు మొత్తం. మ్మ్. వాళ్ళందరితో మాట్లాడి స్వామినాయుడు గారు వీళ్ళంతా కోఆర్డినేషన్ అంతా చూసేవారు. మ్మ్. అయ్యో, ఎప్పుడు అన్నయ్య వెనకాల ఉండేవాడు కదా. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా మర్చిపోలేని ఇన్సిడెన్స్ ఉందా? చాలా ఉన్నాయి. ఆయనతోటి అది ఇంకో ఎపిసోడ్ అయిద్దా? ఇంకో ఎపిసోడ్ అవుతుంది. చాలా ఉన్నాయి, నేను చాలాసార్లు చెప్పాను కూడా. మ్మ్. నాకు నాకు ఎప్పుడు గుర్తొచ్చేది ఆ అత్తారింటి దారేది గుర్తొస్తుంది. అవునవును, అందులో కూడా పోలీస్ కదా మీరు. అదే అంటే దాంట్లో నేను ఇలా తిట్టేది కదా మ్మ్. పేల్చిది అని. అందులో ఏమని రాశారు డైలాగ్, నువ్వేంట్రా పెద్ద హీరోవా మ్మ్. పేల్చి పడదొప్తా అని రాశారు. మ్మ్. నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ థియేటర్లో చూడగలనా సినిమా, అది గనక అలా అంటే థియేటర్లో చూడగలనా, పాతేస్తారు. మ్మ్. డైరెక్టర్ గారిని అడిగాను, త్రివిక్రమ్ గారిని, సార్ కొంచెం మార్చండి సార్ డైలాగ్ అని అంటే, లేదు బాగుందన్నారు, హీరో గారికి చెప్పాను ఆల్రెడీ, అలాగే ఉంచమన్నారు. మ్మ్. అదే చెప్పాను. మ్మ్. థియేటర్కి వెళ్ళి చూడలేదు. కానీ పేలింది అది. అంటే అవును. ఉన్న కాసేపు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ సీన్. అయ్యో చాలా ఇంట్రెస్టింగ్. పోసాని గారు, అవును. నదియా గారు, అవును. బ్యూటిఫుల్ సీన్ అది. మ్మ్. ఎక్సలెంట్. సో నమ్మలేకపోతున్నాం అన్నయ్య, మీకు 70 ఏళ్ళు అంటే. మీకు ఈ సందర్భంగా 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు ఒక చిన్న ఫ్యాన్ నుంచి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. అంటే ఇంకా అంటే మీ మధ్య చాలా చాలా మధురానుభూతులు ఉండే ఉంటాయి. ఎందుకంటే ఆయనకి అంత వీరాభిమాని, ఆయనతో కలిసి అన్ని మూవీస్ యాక్ట్ చేశారు, దగ్గరగా ఎన్నోసార్లు కలిసి ఉంటారు. సో కొన్ని మధురానుభూతులు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మెగా ఎయిట్ 70లో సమీర్ గారు షేర్ చేసుకున్న కొన్ని మధురానుభూతులు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.